సైలెన్స్ ఉండండి ఒక 2 నిమిషాలు. ఇది అవసరం అయితే పెట్టుకో నైట్లే. గ్రీన్ ఎక్కడ సరే ఓకే. నమస్కారం పాత్రికేయ మిత్రులకు. ఓకే 2 నిమిషాలు మాట్లాడదాం. సో పాత్రికేయ మిత్రులకు నమస్కారం. అట్లే నా సహచార మిత్రులందరూ కూడా, రైతు సోదరులు, మా కాంగ్రెస్ పార్టీ సహచర మిత్రులు, నాయకులు అందరికీ నమస్కరిస్తూ ఈరోజు చాలా సంతోషం. ఇక్కడ బస్వాపురం కింది దిక్కు బస్వాపురం ప్రాజెక్ట్ కింద ఇంతవరకు ఇది మొదటిసారి ఇక్కడ నీళ్లు వదులుతున్నాము. మొదటిసారి ఇక్కడ రోడ్ కటింగ్, బైపాస్ రోడ్ ఏదైతే వరంగల్ బైపాస్ ఉందో రోడ్ కటింగ్కు టెండర్లు పిలవడం జరిగింది. ఆ టెండర్లు మొదటిసారి వేసినప్పుడు ఆ టెండరు మరి దానికి బాగా ఎక్సెస్ చేసి అది ఆ టెండర్ అది సక్సెస్ కాలే. మొన్న ఒక నెల కింద టెండర్స్ అయినాయి. ఈ వర్క్ కూడా ఇది స్టార్ట్ అయింది. కానీ ఆ వర్క్ కావడానికి 3-4 నెలలు అవుతుంది. ఈ లోపల రైతులు ఒక 5 రోజుల క్రితము మా పొలాలు ఎండిపోతున్నాయి ఈ కింది పక్కన, ఇక్కడ బాలంపల్లి కానీ పెంచుకలపాడు కానీ ఇటు రామచంద్రాపురం కానీ మరి చందుపట్ల ఆ పక్క బండసోమారం కానీ కేసారం కానీ వీరవెల్లి వరకు కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం వీలైనంత ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే మాకు బస్వాపురం ఏంటంటే ఓ పక్క అది నింపలేని ప్రయత్నం. R&R పూర్తి కాలే. ఇంకా R&R పూర్తయితే అది 14 TMCల ప్రాజెక్ట్ అవుతుంది. అప్పుడు భువనగిరిలో 1 ఎకరం కూడా మిగలకుండా వ్యవసాయ యోగ్యం అవుతుంది, వ్యవసాయం నడుస్తుంది. సరే ఈ లోపల కూడా 1 TMC వరకు నింపినరు ఊరు మునిగని పరిస్థితులలో. మరి ఆ నీళ్ళు కూడా మరి కాలువల ద్వారా ఒక నెల 15 రోజులు 2 నెలల క్రితం అక్కడ ముత్తిరెడ్డిగూడెం నుంచి అక్కడ కూనూరు కానీ రాగిరు అట్లే చిమలకొండూరు ముస్తాలపల్లి అటు చాడ దక్కు కూడా అటు కాటపల్లి వరకు అక్కడ నీళ్ళు ఇచ్చే కార్యక్రమం అక్కడ జరిగింది. మరి ఈరోజు అంతకుముందు మళ్ళా అటు వడపర్తి దిక్కు నుంచి కూడా అటు పల్లెపాడు నుంచి ఒక కాలువ మేము తయారు చేసుకోవడం జరిగింది. అది పక్క నియోజకవర్గంలో మన కాలువ కూడా కాదు, అది మర్యాల వరకే పోతుంది ఆ కాలువ. అది కూడా 5 కిలోమీటర్లు కాలువ మన దిక్కు, దాన్ని కొంత మలిచి ఒక 2.5 కిలోమీటర్లు మనం తయారు చేసుకొని కిందికి నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే రైతులు కొంచెం మోటార్లు పెట్టి ఇబ్బంది పెట్టి మరి ఆ చెరువులు నింపని పరిస్థితి. మరి ఆ నీళ్లు కూడా కొంత దాని లెవెల్ కొంత వాటర్ కొంత ఫ్లో ఎక్కువ చేస్తే నిన్న మొన్న ఇంజనీర్లను రిక్వెస్ట్ చేసి పై అధికారులను రిక్వెస్ట్ చేస్తే వడపర్తి చెరువు ఇప్పుడు మొదటిసారి అక్కడ రాయన్ చెరువు నిండుతూ మరి ఆగా చెరువు ఇప్పుడు వడపర్తి చెరువు కూడా నిండుతుంది. కింది పక్క ఇంకా అట్లే అనంతారం కానీ అటు హనుమపురం కానీ ఇవన్నీ నిండడానికి మరి అది ఆ కాలువలో మరి భువనగిరి వరకు అనుకున్నాం కానీ ఆ మోటార్ల వల్ల కొంత ఇబ్బంది అవుతుంది. సరే అనుకున్న 5-6 చెర్లలో సగం అన్న ఇప్పుడు నింపే కార్యక్రమం చేస్తాం. ఈ వరి కోతలు బంద్ అయితే ఈ ఎండాకాలంలో భువనగిరి వరకు కూడా నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. కానీ ఈరోజు అంతకుముందు చేసిన రెండింటితో పాటు ఈరోజు ముఖ్యమైన ఏంటంటే ఈ బసవపురం కెనాలు మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఇక్కడ ఒలిగొండ మండలం భువనగిరి మండలం ఒలిగొండ మండలం మీకు చిట్టాల వరకు పోయే కెనాల్ ఏదైతే ఉన్నదో ఆ కెనాల్ ఇక్కడ బైపాస్ కటింగ్ వల్ల ఆగింది. ఆ కటింగ్ మొదలైంది. ఆ పని కూడా టెండర్స్ పిలవడం జరిగింది. ఆ వర్క్ కూడా మొదలైంది. అది 3-4 నెలలు అవుతుంది. ఈ లోపల రైతుల పొలాలు ఎండిపోతున్నాయి కాబట్టి దీనికోసం ఇక్కడ గచ్చిబాయి దగ్గర మరి రైతులు వాళ్ళే తెలుసుకొని చెప్పినారు. మేమేమో ఈ బైపాస్ కటింగ్ అయితేనే నీళ్ళు కింది పోతాయి అనుకున్నాం. సరే అది టెండర్లు తొందరగా పిలవడానికి మా వంతు ప్రయత్నాలు చేసి తొందరగా ఆ పని మొదలుపెట్టే కార్యక్రమం చేసినాం. కానీ రైతుల పొలాలు మరి అప్పటి వరకు అయితే ఎండుతాయి కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళే చెప్పింది ఇక్కడ గచ్చిబాయి దిక్కు ఈ కాల్వ నీళ్ళు వదిలి ఇక్కడ గచ్చిబాయి దిక్కు 2 పైపులు పెడితే ఈ గచ్చిబాయి నిండి మరి రోడ్ కిందికి వెళ్ళి ఆ కల్వర్ట్ ద్వారా నీళ్లు అక్కడ బాలంపల్లి కానీ ఇంతకుముందు అన్నట్టు రామచంద్రాపురం కేసారం అటు వీలైతే నీళ్లు బాగా వస్తే చందుపట్ల వీరవెల్లి వరకు ఈ బెల్ట్ అంత 5-6 ఊర్లు ఇక్కడ నిండితే అంతకుముందు చెప్పినట్టు అక్కడ 5-6 ఊర్లు మళ్ళీ భువనగిరి పనమటికి అక్కడ వడపడితే హనుమపురం అవన్నీ కూడా అనంతారం మన్నెవారి పంపు కానీ భువనగిరి వరకు కానీ అవన్నీ కూడా నిండితే తాజ్పూర్ అవన్నీ నిండితే సో ఇక్కడో 5-6 అక్కడో 5-6 ఇవి కూడా ఇప్పుడు ఈ కిందికి గచ్చిబాయి నుంచి కిందికి 5-6 నిండితే మాత్రం ఈ ప్రాంతం దాదాపు మేజర్ చెరువులు నింపినట్టు అవుతుంది. సరే ఇవన్నీ కూడా ఏంటంటే మనం టెంపరీ మరమ్మతుల ద్వారా చేస్తున్నాము. వీలైనంత వరకు మనం అనుకుంటున్నాం 5-6 చెరువులు నింపడానికి గచ్చిబాయి నుంచి కిందికి నింపే కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టినాం. నాంది వలికినాం. రైతులు మనం 3-4 రోజులకి వెళ్ళి ఆడ ఏది వారానికి వస్తుంది అక్కడ ఏది ముత్తిరెడ్డిగూడెం దగ్గర కెనాల్ కట్టింగు లేకుండే వాళ్ళకు బ్రిడ్జ్ చేస్తేనే కెనాల్ పోనిస్తాము అనేది వాళ్ళకు కూడా ఉండే. అంతకుముందు